హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. జడ శ్రవణ్ కుమార్ ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వాలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన, సేమ్ టైం గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ సర్కారు అవలంబించిన విధానాలపైన, అప్పుడు దళితులకు జరిగిన అన్యాయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. జడ శ్రవణ్ కుమార్ ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపైన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. శ్రవణ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కొలిక్కొస్తున్న వాతావరణం కనపడుతోంది. రాజకీయ పార్టీలు ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు అనే దానిపైన స్లోగా క్లారిటీ వచ్చేస్తోంది. సో జనసేనతో బీజేపీ కూడా జాయిన్ కావచ్చు అనేది మాత్రం ప్రస్తుతం సైలెంట్గా ఉంది. ఖచ్చితంగా జనసేనతో తెలుగుదేశంతో బీజేపీ కలుస్తుంది. నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో అధికారికమైన ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనేది నాకున్నటువంటి భావన. బహుశా ఈ సంక్రాంతి తర్వాత జనసేన, తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ మూడు కూడా సంయుక్తంగా ఎలక్షన్ కు వెళ్తాయి అనే దాని మీద ఒక అధికారికమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. వెళ్తాయా గ్యారంటీగా? సో మీరు చెప్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందు నుంచి చెప్తున్నారు, ఏడాది కాలం క్రితం నుంచి చెప్తున్నారు కలిసి వెళ్తాయని. కాకపోతే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీయే బీజేపీని వదిలేద్దాం అనుకుంటుందంట. తెలుగుదేశం పార్టీకి అన్ని దమ్ములు, అంత ధైర్యం ఎక్కడ ఉందండి బీజేపీని వదిలే ధైర్యం? రేపొద్దున జనవరి తర్వాత ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వచ్చిందంటే ఎజిమో మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారే అనుకుందాం. గెలిచినప్పుడు ఏం తీర్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కేసు పెట్టాలి అంటారు. కేసు అయితే కొట్టేరు కదా. అట్ ది బెస్ట్ వాట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ విల్ సే, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది, సో టేక్ గవర్నర్ అప్రూవల్ ప్రయర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటుంది. అప్పుడు ఎవరు ఇవ్వాలి అప్రూవల్? గవర్నర్ ఇవ్వాలి. రేపు గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటారు. ఎగ్జిమం మూమెంట్ రేపొద్దున ఈ భారతీయ జనతా పార్టీ లేని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల మీద వచ్చి కొత్త మొదలు పెడతాయి. ప్రమాణ స్వీకారం అక్కడ జరుగుతూనే ఉంటది. యువతుల పక్క అరెస్టులు కి కన్సెంట్ జరిగిపోతా ఉంటుంది. మరి ఆ అరెస్టులకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టులు చేసి వాళ్ళ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద, ఐపీఎస్ మీద అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ఆ గవర్నరే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది 17A ప్రకారం. ఆ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఆ గవర్నర్ ఎవరు పర్మిషన్ ఇస్తాడు? కేంద్ర ప్రభుత్వమే. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు సంబంధాల గురించి ఆలోచించటంలో తెలుగుదేశం పార్టీ లాంగ్ రన్ రిలేషన్షిప్ ఆలోచిస్తుంది. ఎజిమో మూమెంట్ రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కేసెస్ అయితే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసెస్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కదా నరసింహరావు గారు. ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన 5 కేసెస్ లో ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 2024లో కూడా కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు రిలేషన్షిప్ సంబంధం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవితవ్యం గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది పోలవరం కాదు, పోలవరం రైల్వే జోన్ కాదు, ప్రత్యేక హోదా కాదు, అమరావతిని చంపేసినటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలం కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది తమ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కావాల్సింది రేపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సాధారణమైన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అరెస్ట్ చేయాలంటే అండదండలు. ఈ అండదండల కోసమే భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని చూస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ మీద ప్రేముండి కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకపోతే మనం ఎలక్షన్ కి వెళ్ళలేమన్న ఆలోచన లేదు. సో చేతిలో అధికార దండం ఉంది, మంత్రదండం ఉంది, దానికోసం భయపడుతున్నారు. అంటే లాజికల్ గా కూడా నేను చెప్పేది కరెక్ట్ నరసింహరావు గారు. మనం చంద్రబాబు నాయుడు గారు రేపు సుప్రీంకోర్టులో గెలిచినా ఓడినా బాల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నర్ దగ్గరికి వెళ్తుంది.
గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఎవరి మాట వింటాడు? గవర్నర్ వ్యవస్థ జేబులో వ్యవస్థే కదా, కేంద్ర ప్రభుత్వ జేబు వ్యవస్థే కదా. సో మరి రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసులు నారా లోకేష్ భవితవ్యం అంట గవర్నర్ దగ్గర ఉంటుంది, గవర్నర్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చీపో అని కాలుతో తనినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీరు మాతో ఉండాల్సిందే అని వాళ్ళ పంచన పడి ఏడవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఉంది.